ఇంతసేపు ఆప కూర్చుని ఇలా హడావిడి పడుతున్నావంటే ఏదో ఉంది. నువ్వు మాట్లాడకుండా ఏం జరుగుతుందో చూడు తండ్రి. ఇలా మాస్టర్ వెనకాలే పెడుతున్నావంటే నిజంగానే ఏదో ఉంది. ఏమిటి తల్లి అది? గుండె ధైర్యం ఉంటే కళ్ళు తెరుచుకుని చూడు, లేకపోతే కళ్ళు మూసుకుని ఉండు. ఇంకో 5 సెకండ్లో ఈ కార్ ఆ స్కూటర్ కి టాట చెప్పు. తల్లి తల్లి తప్పు తల్లి, పాపం తల్లి, మాస్టర్ తల్లి, వదిలే తల్లి. అన్నా మేడం, లోపల ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, చూడండి. ఎస్, కెన్ ఐ హెల్ప్ యూ? ఏం లేదు సార్, మీ చెల్లి కస్తూర్బా కాలేజీలో చదువుతున్నారు కదా, అవును. కొన్ని డీటెయిల్స్ కనుక్కుందామని. లక్కీగా 2 రోజులు సెలవులు వచ్చాను, పార్వతి ఇక్కడికే వచ్చింది, ఇప్పుడు ఇక్కడే ఉంది. మీరు తప్పకుండా చేరండి. కస్తూరిబా ఉమెన్స్ కాలేజ్, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్స్ కాలేజెస్ ఇన్ ద స్టేట్. అన్నయ్య ఓహ్, నీకు 100 ఏళ్ళమ్మా. మా సిస్టర్ పార్వతి. నమస్తే. ఈవిడ మీ కాలేజ్లో చేరాలని డీటెయిల్స్ అవి అడుగుతుంటేను. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? నువ్వు కంగారు పడకుండా విను. నాన్నగారికి చిన్న స్కూటర్ యాక్సిడెంట్ జరిగింది. ఎలా జరిగింది? ఇప్పుడు ఎక్కడున్నారు? అదే ఆ తొందర వద్దంటున్నాను. ఆసుపత్రికి వెళ్ళి కట్టు కట్టించి ఇంటికి తీసుకెళ్తున్నాను. నువ్వు పద. ఏమన్నా, ఎలా జరిగింది? అందుకే మోపెడ్ మీద వెళ్ళొద్దు అని చెప్పేది. ఆ తొందరే వద్దన్నాను నేను. అనుకోకుండా స్కిడ్ అయిందిరా. ఇందులో కంగారు పడాల్సిందేం లేదు. పెద్దగా దెబ్బలు కూడా ఏం తగలలేదు. నీకు చెప్పి వెళితే మంచిది. ఆ తర్వాత నీకు ఎవరో చెప్పడం, నువ్వు కంగారు పడి పరిగెత్తడం. సరే, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు కాస్త తొందరపడకుండా మాట్లాడితే తొందరగా తగ్గిపోతుంది. కాలేజీకి సెలవు పెట్టి 2 రోజులు ఉంటానంటే నాన్న ఒప్పుకోవటం లేదన్నయ్య. అక్కర్లేదమ్మా, నీ ఉన్నాగా. అప్పుడెప్పుడు చెప్పేవే, అనవసరంగా ఆబ్సెంట్ అయితే మీ కాలేజీలో మేడం ఊరుకున్నా. అతనెవరు? బాబు, చిన్నబ్బాయి. అతనే. ఆ చిన్నబ్బాయి ఊరుకోడని. నాన్న, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగేనయ్యా. నా కూతురు ఎంత చక్కగా డ్రైవ్ చేస్తుందో అని మురిసిపోయాం. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇంకా వస్తుంటే ఆ మాస్టర్ కాలో చేయ పెరిగేది. అమ్మాయి డ్రైవింగ్ తప్పేం కాదటండి. అతనికి స్కూటర్ సరిగా నడపడం అని అది చెప్తే నువ్వు నమ్మావు. రేపు నడిచేవాడికి డాష్ ఇచ్చి వాడికి అసలు నడవడమే చేత కాదంటే అప్పుడు. ఇదిగా నీ కూతురు వారానికి 2 రోజులు కూడా కాలేజీకి వెళ్ళలేదట. ఆ సంగతి తెలుసుకున్నావా? పాపం కాలేజీలో మాస్టర్లు సరిగా పాఠాలు చెప్పట్లేదట. అందుకే 4 రోజులు సినిమాలకే వెళ్తుందట. పాపం అమ్మాయి మాత్రం ఏం చేస్తుందండి? ఆ దిక్కుమాలి సినిమాలు వారానికి 4-5 రిలీజ్ అవుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? దేనిలోనూ నీ కూతురు అసలు తప్పే లేదంటారు. ఇదిగా నీతో చెప్పడం నాదే బొద్దు తక్కువే. అమ్మాయి, డాడీ, రాజమండ్రిలో కస్తూరిబా కాలేజీ ఉంది. అవును డాడీ, చాలా డిసిప్లిన్ కాలేజ్ అని విన్నాను. విన్నావు కదా. ఆ కాలేజీలో నిన్ను చేర్పించడానికి ఏర్పాటు చేశాను. ఇది ఆపి నువ్వు వెళ్ళి పెట్టి బెడ సర్దుకో. గోవిందం నీతో పాటు వస్తాడు. అలాగే డాడీ. అదేంటండి, ఒక్కగానొక్క అమ్మాయిని పరాయి ఊరు పంపించేస్తారా? దాన్ని వదిలిపెట్టి నేను ఎలా ఉండలేవు. నిజమే. అది సరే, నువ్వు కావేరి గోదావరి నదీ జలాల గురించి ఏదో పరిష్కార మార్గం ఆలోచించానవే, ఏమిటిది? ఇలా రండి, కూర్చోండి. తల్లి, అన్నా, నన్ను కస్తూరిబా కాలేజ్ లో చేర్పిస్తారా తండ్రి? నేనా తల్లి? అయితే వెడుతున్నందుకు మీకు ఆనందంగానే ఉందా తల్లి? అవును తండ్రి. అక్కడ మనకి నో నాన్నగారి వరి, నో అమ్మగారి సపోర్ట్, నో నీ గొడవ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.